వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైసీపీ కేంద్ర కార్యాలయంలో శ్రీకాకుళం జిల్లా స్థానిక ప్రజాప్రతినిధులతో సమావేశమయ్యారు. కూటమి ప్రభుత్వంపై 6 నెలల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని జగన్ అంటున్నారు. ఇటువంటి పరిస్థితి గతంలో ఎన్నడూ లేదన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆర్థిక సాయం చేస్తామని అబద్దాలను, హామీలు గుప్పించారని మండిపడ్డారు. అమ్మ ఒడి, నాడు నేడు, గోరుముద్ద, ఆరోగ్యశ్రీ సేవలు ఎక్కడా కనిపించడం లేదని అన్నారు. వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని పేర్కొన్నారు. ఇటువంటి సమయంలో కార్యకర్తలు ప్రజలకు అండగా ఉండాలని, వారి తరపున గళం వినిపించాల్సిందిగా జగన్ సూచించారు. జనవరి 3వ వారంలో తన జిల్లాల పర్యటన ఉండబోతోందని, కార్యకర్తలతో మమేకమవుతామని కూడా జగన్ స్పష్టం చేశారు. 6 నెలలు గడవక ముందే ప్రభుత్వంలో మీద వ్యతిరేకత ఈ స్థాయి నుంచి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఈ రోజుకి కూడా మన జెడ్పీటీసీలు కానీ, మన ఎంపీటీసీలు కానీ, మన సర్పంచులు కానీ, ఎవరైనా కూడా ఏ గ్రామంలో అయినా కూడా, ఏ ఇంటికైనా కూడా గర్వంగా తలెత్తుకొని పోగలుగుతాం. కారణం ఏమిటి అనంటే, ఎన్నికలప్పుడు మా పార్టీ ఇవన్నీ చెప్పింది. తూచా తప్పకుండా ప్రతిదీ కూడా చేసి చూపించిన ప్రభుత్వం మాది అని చెప్పి సగర్వంగా తలెత్తుకొని చెప్పుకునే పరిస్థితి ఏ ప్రభుత్వానికైనా ఉంది అని అంటే అది ఒక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే అని చెప్పి కూడా గర్వంగా చెప్పగలం.